ఇప్పుడు చెప్తా చూడు. జనసేన గర్జన. తెలంగాణలో జనసేన ఎన్నికల పోటీ ఖాయమని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన. తప్పకుండా నువ్వు ముఖ్యమంత్రి అయితే పో, నేనే చేస్తాను నేను ముఖ్యమంత్రి. రాబోయే రోజుల్లో తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు అంటే పవన్ కళ్యాణే. రాసి పెట్టుకుని మీరు తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా తెలంగాణ మేధావులారా మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు సీఎం ఎవరు అవుతారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవుతారు. ఎందుకు అవుతారని చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి నారా లోకేష్ అవుతే తెలంగాణకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతాడు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ గీనుక ఉంటే ఆంధ్రప్రదేశ్లో నా కొడుకు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం రాదు అనేటటువంటి ఒక ఎత్తుగడతో మోదీ గారితో మాట్లాడి, ఇంటర్నల్గా మాట్లాడి, మా లోకేష్ ఇక్కడ ముఖ్యమంత్రి కావాలంటే పవన్ కళ్యాణ్ను తెలంగాణకు దూరేసేద్దాం, తెలంగాణకు నూకేద్దామని ఒక కాన్సెప్ట్తోని టీటీడీ నుంచి ఓ ఫండ్ను కొండగట్టుకి ఇచ్చి పంపించి కొండగట్టును అభివృద్ధి చేపించి ఇక్కడ ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతామని. ఈ విధవలకు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, టీవీల ముంగట మాట్లాడేటటువంటి దొంగలకు, లంగలకు, లుచ్చలకు ఎవరికైనా సోయి సోపానం ఉన్నదా? లేదు కాబట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. కవిత గారు ఏమనుకుంటున్నారంటే నేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నది. ఆమె కలలు కనడం తప్ప ఏమీ లేదు అక్కడ. ఎంతెంత ఆంధ్ర రాజకీయ నాయకులను మీరు విమర్శిస్తారో, ఎంతెంత నీ జాగీరా వెళ్ళిపో అని చెప్పేసి అంటారో అంతంత ఇక్కడ బలిష్టంగా ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు చాతగానోళ్ళు కదా. ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయించేటటువంటి దమ్ము లేని దద్దమ్మలు కదా మీరు. మీ అంత తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, రాజకీయ నాయకులు ఉన్నంత దద్దమ్మలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆపోజిట్ లీడర్లు, తెలంగాణలో ఉన్నటువంటి ఇతరత్ర పార్టీ నాయకులు, వాళ్ళంత దద్దమ్మలు, వాళ్ళంత వేస్ట్ ఫెలోస్ ఏ రాష్ట్రంలో లేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దద్దమ్మలు తయారైపోయారు. కాబట్టే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా అవుతాడు. గుర్తుపెట్టుకో, ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాక్కు ఒకటే. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఏం వీక్కుంటారు మీరు? ఎవరిని వీక్కుంటారు? రేవంత్ రెడ్డి ఏమైనా వీక్కుంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన తర్వాత నేనే వీకలేకపోతున్నా. కేసీఆర్ను దించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిదే నేను వీకలేకపోతున్నా. మీరేం వీక్తారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత? లా అండ్ ఆర్డర్ అటు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు లా అండ్ ఆర్డర్లు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అంతా కూడా వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి సల్యూట్ కొట్టవలసిందే. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నేనే చెప్తా.